పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశం అయింది. సీనియర్ ఐఏఎస్ అయిన ఆయనకు నిజాయితీపరుడిగా పేరున్నప్పటికీ విధులు, బాధ్యతల పట్ల ప్రభుత్వం ఆశించినంత వేగంగా స్పందించడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్హాజరయ్యారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనుండడంతో సీతారామ ఎత్తిపోతల పథకం సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు సంబంధించి సవరణ అంచనాలకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ జీవో జారీ చేయాలని సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్య కార్యదర్శి ఫోన్ ఎత్తడం లేదని, అలాంటప్పుడు జీవో ఎలా జారీ చేయాలని అధికారులు విన్నవించుకున్నారు. దీంతో ఇంటికెళ్ళి ఫైలుపై సంతకం చేయించుకొని రండి, వెంటనే పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఈరోజే జీవో జారీ చేయండి అంటూ మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. వాస్తవానికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సవరణ అంచనాలను నిశితంగా పరిశీలించి హేతుబద్ధంగా ఉన్నాయో లేదో ప్రతిపాదనలు పరిశీలించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఇటీవలే మంత్రివర్గం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సవరణ అంచనాలకు రామకృష్ణారావు ఆమోద ముద్ర కూడా వేశారు. కాగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంతో పాటు సన్నబియ్యం అందుకుంటున్న లబ్ధిదారుడి ఇంట్లో భోజనం కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుపై సీఎం ప్రకటన ఉంటుందని గుర్తించిన మంత్రి ఉత్తమ్ వెంటనే సవరణ అంచనాలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయాలని ఆదేశించారు. కానీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు చూస్తున్న కీలక ఐఏఎస్ అధికారి మంత్రి నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉండడమే కాకుండా మంత్రి ఓఎస్డీలు చేసే ఫోన్ కూడా ఎత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలంటూ మంత్రి ఉత్తమ్ ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలిసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.